అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నా. నేను మీ ముంగల్కి వీడియో చూపెట్టడానికి ఇంత దూరం వచ్చాను. తాండూరు నుంచి దాదాపు 200 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, వీడియో మొత్తం చూడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అన్నమాట. మొత్తం ఫుల్ వీడియో దీంట్లో పెట్టడం జరిగింది. కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా మీ ముంగలికి ఎన్నో చెప్తాను అనమాట. యాదగిరి గుట్ట మీరు ఏ విధంగా చేరుకోవాలో చెబుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చిండ్రు అనుకో, మీరు ఎక్కడైనా ఉండండి, మీకు మీ ఊర్లో బస్సులు అందుబాటులో లేకపోతే మీరు హైదరాబాద్కి చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి ప్రతి నిమిషంకి మీకు హైదరాబాద్కి యాదగిరి గుట్టకు బస్సులు ఉంటాయి అన్నమాట. హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు ప్రతి 5 నిమిషాలకు బస్సు ఉంటుంది. మీరు ఆ బస్సు ఎక్కి యాదగిరి గుట్టకు అయితే చేరుకోవాలి. చేరుకున్న తర్వాత మీరు యాదగిరి గుట్టకు దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా స్వర్ణగిరి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా యాదగిరి గుట్ట చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి, అన్నీ మీరు దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే యాదగిరి గుట్టకు అయితే చేరుకోవాలి మీరు. తినడానికి అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ యాదగిరి గుట్ట సమీపంలో. కానీ అక్కడ చాలా కోతులు, అంటే హనుమంతుడు కావచ్చు, కోతులు కావచ్చు, అక్కడ చాలా తినడం చూసి చాలా వచ్చేసాయి అన్నమాట. ఇక మధ్యలో తినడం ఆపేసి ఇక ఆడికి వెళ్ళిపోవడం జరిగింది. యాదగిరి గుట్టకైతే చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీకు కనిపించే ఇదే యాదగిరి గుట్ట అనమాట. లోపట అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు చాలా బాగా అంటే చాలా బాగా కట్టించారు. మన కేసీఆర్ చెప్పారు కదా, తిరుపతి తర్వాత తిరుపతి అభివృద్ధి చేస్తానని. వాస్తవానికి బాగానే ఉంది గుడి, చాలా బాగా అనిపించింది. ఈ మెట్ల మార్గం ద్వారా అయితే నేను యాదగిరి గుట్టకు అయితే చేరుకున్నాను మీదికి. ఇక్కడ చూడవచ్చు మెట్ల మార్గం. లేదు మెట్ల మీద ఎక్కరాదా అంటే మీరు సీదా బస్సులు ఉంటాయి అన్నమాట, ఫ్రీ బస్సులు ఉంటాయి యాదగిరి గుట్టకు. ఆ బస్సు మార్గంలో మీరు గుట్టకైతే మీదికి చేరుకోవచ్చు. రే ఏం చేస్తున్నారా?
చూడండి రా, దేవాలయాలు చూడండి రా, తిరగండి రా, కనీసం కొంచెమన్నా పుణ్యం వస్తుందిరా. చూడండి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్న యాదగిరి గుట్ట ఒక్కసారైనా రండి రా, చూడండి రా. రే ఇంట్లో కూర్చొని ఏం రా, అదే లైఫ్ అదే జిందగారా, అదే పని అదే వర్కారా ఎప్పటికీ. కనీసం మా ఇంటన్నా రావు, కనీసం పిలిచినప్పుడన్నా రావు, కనీసం మీ ఫ్యామిలీతోనన్నా ఓన్రా. చూడండి రా, ఉన్నది ఒక్క లైఫ్ రా భయ్, ఉన్నది ఒక లైఫ్. చూడండి ఇలాంటి మంచి మంచి దేవాలయాలు చూడండి, ఈ ప్రకృతి అందాలు చూడండి, మొత్తం చాలా బాగుంటుంది రా, చాలా బాగుంటుంది. రండిరా, ఒక్కసారన్నా రండి రా, టూర్కి రండి రా, దేవాలయాలకి రండి రా, చూడండి రా. ఎప్పుడు మారుతారు రా ఇంకా. ఫస్ట్ మీరు మెట్ల మార్గంలో వస్తే మీకు హనుమంతుడు దర్శనం ఇస్తాడనమాట. ఇక్కడ కనిపించే దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ హనుమంతుడు మీకు దర్శనం ఇస్తాడు. ఇక్కడికి చేరుకుంటే మీకు లోపల దర్శనానికి వెళ్ళే మార్గం అన్నమాట. కానీ ఇక్కడ లోపల మొబైల్స్ ఫోన్లు అయితే అనుమతి లేదు. మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ మొబైల్స్లు ఇచ్చి మీరు దర్శనంకి వెళ్ళాలి. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్ తీసుకొని ఇక్కడ లోపల మొత్తం షూట్ చేయొచ్చు అనమాట. మనము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మనం బయటికి రావాల్సి వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా ఎంత పెద్ద పెద్దగా కట్టారో, చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు అనమాట. దర్శనం చేసుకుని ఈ దారంలోకి బయటకు వస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మొత్తం గుడి మొత్తం చూపెట్టడం జరుగుతుంది. చుట్టుపక్కల మొత్తం రౌండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఫస్ట్ కింద ఉండేను అనమాట. కిందకెళ్ళి గుట్ట మీదకి రావడం జరిగింది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. ఇక్కడ ఫస్ట్ పాత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందన్నమాట. అక్కడ చాలా మంది దర్శించుకొని ఇక్కడ మీదికి వస్తారనమాట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర దర్శించుకోవడానికి. చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. వీడియో వేరే ఎవరు చేయట్లేదు, ఎవరు లైక్లు కొడతలేదు. దయచేసి లైక్లు కొట్టండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీ ముంగలికి ఎన్నో తీయాలనుకుంటున్నా, తీస్తాను, మంచి మంచి వీడియోలు పెడతాను. కాబట్టి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ లోపలికి ఫోన్లో అనుమతి లేదు కాబట్టి చుట్టుపక్కల వీడియో మొత్తం తీసి చూపెట్టడం జరుగుతుంది.
మీరు నైట్ పూట అయితే మీకు దేవాలయం చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ లైటింగ్ ద్వారా మాకు చాలా బాగా అనిపిస్తుంది దేవాలయం చూడడానికి. ఆ లైటింగ్ ఫోకస్ అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు దర్శించుకోవాలనుకుంటే సాయంత్రం పూట వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకు ఆడుకోవడానికి వస్తువులు అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ లభిస్తుంది. అదే విధంగా విగ్రహాలు, మీకు ఇంటికి సంబంధించింది కుంకుమ పసుపు విగ్రహాలు కూడా మీకు లభిస్తున్నాయి అన్నమాట. ఆ గుట్ట మీదనే అన్ని విధాలుగా మీకు తీసుకోవచ్చు.